నేను మేడమెట్లు ఎక్కుతుంటే నా ముందు నిలబడి నడుస్తూ మరో మాట అన్నారు. తస్మాన్న ప్రమదితవ్యం, ఆ వేదములో చెప్పబడినటువంటి మంత్రముల విషయములో ప్రమదితవ్యం. భూత్యాన్న ప్రమది, చెప్పు ప్రమదితవ్యం, పొరపాటు పడకు, పరాకు పడకు. ఎందుకు అసలు హనుమని స్తోత్రం చేయాలి అన్న కోణంలో చేయి ప్రసంగం. ప్రమదితవ్యం, నీ బుద్ధి ఎందు ప్రమాదము రాకూడదు, పొరపాటు పడకో అని హనుమ కారు దిగిన దగ్గరికి హెచ్చరిస్తున్నారు ఈ విషయాన్ని ఇవాళ అని ఇవాళ ఈ శ్లోక వ్యాఖ్యానంలోకి వచ్చేసాను. అందుచేత మనోజవం, మీరు ఏ స్వామి పాదములు పట్టి నమస్కరిస్తే మీ మనస్సుకి అటువంటి జవము కలుగుతుందో, అటువంటి స్వరూపము, అటువంటి సాధకుడు, అటువంటి భక్తుడు, అటువంటి పరబ్రహ్మము హనుమ. అందుకని ఆయన పాదములు పట్టుకుంటే ఏం కలుగుతుంది? మీ మనస్సుకి కూడా అటువంటి జవము కలుగుతుంది. అటువంటి జవమున్న, అటువంటి మనసున్న మనిషి ఎవడో వాడు మాత్రమే సమాజమునకు ఆస్తి. వాడు 10 మందిని తనతో పాటు తీసుకెళ్ళగలుగుతాడు, 10 మందికి మంచి మాట చెప్పగలుగుతాడు, 10 మందిలో ఉత్సాహము నశించిపోయి కష్టంలో ఉన్నవాడిని బతికేటట్టు చెయ్యగలుగుతాడు. ఇంకింతకన్నా ఏం కావాలండి? చచ్చిపోయేవాడిని కూడా బతికించగలిగితే ఎవడి మాట చెప్పాడో వాడి జన్మ సార్థకత పొందినట్టే. ఇది మీకు రావాలంటే, మనస్సుకు అటువంటి జవము కలగాలంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ జవం? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు మీరు ఏదో ఒక ఆధారమును అందించడంలో పొరపాటు పడితే, ప్రమాదమునకు లోనైతే, ప్రమదితవ్యం, మీరు మరిచిపోతే ఆ మనస్సు వేరొక వస్తువుని పట్టుకుంటుంది తప్ప ఉట్టినే ఉండదు. మీరు ఈశ్వరుణ్ణి అందించలేదు, అది ఊరుకోదు, టీవీ పెట్టుకుంటుంది. మీరు ఈశ్వరుణ్ణి అందించలేదు, అది ఊరుకోదు, రేడియో పెట్టుకుంటుంది. మీరు ఈశ్వరుణ్ణి అందించలేదు, అది ఊరుకోదు, సినిమాకి ఎడుతుంది. మీరు ఈశ్వరుణ్ణి అందించలేదు, అది రోడ్లు పట్టుకు పరిగెడుతుంది. ఏమీ తోచలేదు, మెయిన్ రోడ్లో తిరిగి వస్తానని ఎడతాడు. మీరు అలవాటు చెయ్యడం మొదలు పెట్టండి. 12 స్కంధములు భాగవతం తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకుని, నేను ప్రతిరోజు 50 పేజీలు భాగవతం అసుర సంధ్య వేళలో నమస్కారం చేసుకుని, నేను సంధ్యావందనం చేసుకున్న తరువాత ఒక్క కప్పు కాఫీ స్నానానికి ముందు తాగేసి, లేనిపోని ప్రమాదాలు తెచ్చేసుకోక్కర్లేదు, కాఫీ కూడా తాగక్కర్లేదా అనకండి. తాగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని నేను 1 గంట సేపు 50 పేజీల భాగవతాన్ని చాలా నిదానముగా చదువుకుంటాను అని మీరు అలవాటు పెట్టుకున్నారనుకోండి, మీరు 12 స్కంధములు భాగవతం చదవడం మొదలెట్టేటప్పటికీ ఏ రుచీకుడి వృత్తాంతం దగ్గరికో లేకపోతే దక్షయజ్ఞం దగ్గరికో ఎక్కడికో వచ్చేటప్పటికీ మీకు ఒక ఉత్సాహం వస్తుంది. ఇక్కడ వరకు వచ్చాను కదా, తర్వాత కథ ఏమిటి అని. మీరు చదివింది ఉత్తినే పోదు. మీరు వెళ్ళి ఏం చేస్తారంటే, మీ ఆఫీస్లో పక్కవాడితో ఖాళీ ఉన్నప్పుడు, ఈ మధ్య భాగవతం చదవడం మొదలెట్టానంటే నాకు ఒకటే అర్థం కాలేదు, దూర్వాసో మహర్షి విషయంలోనేమో అంతటి మహర్షి దూర్వాసో మహర్షి దగ్గరికి వెళ్ళేటప్పటికీ సుదర్శన చక్రం వెంటాడిందా? గజేంద్ర మోక్షంలోకి వచ్చేటప్పటికీ అగస్త్య మహర్షి వస్తే ఇంద్రజుమ్నుడు లేవలేదు కాబట్టి ఈయన శాపం పెడితే గజయోనిలోకి వెళ్ళాడా? ఈ 2 విషయాల్లో తేడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదండి అంటారు. అర్థం కాలేదంటే మీ మనస్సు ఊరుకుంటుంది, పట్టుకుంది. ఇంకా మీరు అక్కడి నుంచి ఎవడైనా భాగవతం చెప్తున్నాడు అన్నారు అనుకోండి, ఓసారి వెళ్ళి విందాం, ఈ విషయం ఏమైనా వస్తుందేమో అని అక్కడికి వెళ్ళడం మొదలెడతారు. ఆయన చెప్పలేదనుకోండి, అయ్యా మీరు ఏమనుకోకండి, ఇలా 2ంటికి తేడా ఎందుకు వచ్చిందండి అంటారు. ఆయనకి సమర్థత ఉండి ఆయనకి చెప్పగలిగిన అదృష్టం ఈశ్వరుడు ఇచ్చాడు అనుకోండి, చెప్తారు. ఆయన చెప్పలేకపోయారనుకోండి, ఆయన దోషమేం కాదు, ఆయన ప్రపంచంలో జ్ఞాని ఏం అయిపోక్కర్లేదు, తను తరించడానికి 4 మాటలు చెప్పుకుంటున్నాడు. అయ్యా నేను ఆ కోణంలో పరిశీలన చేయలేదండి అంటారు. రెండుసార్లు ఒక నమస్కారం, తప్పకుండా ఈ మాట ఎప్పుడైనా వేరొకరి దగ్గర ప్రయత్నం చేస్తాను, మీరు కూడా ఈ కోణంలో పరిశీలన చెయ్యండి. మనోజవం, మనస్సుకి వినగలిగిన శక్తినివ్వగలిగినటువంటి వాడి గురించి వింటూ, అందుచేత స్వామి కథ వినేటప్పుడు మనోజవం అని ఎందుకంటున్నానంటే, మీరు మనస్సుకి ఒక ఆశ్రయాన్ని, ఒక ఆధారాన్ని ఇవ్వడం అలవాటు చేశారనుకోండి, మీరు మనస్సుకి ఒక ఆశ్రయాన్ని ఇవ్వలేదనుకోండి, ఆశ్రయాన్ని ఇవ్వకపోతే ఏమవుతుందంటే అది వెతుక్కుంటుంది. అది వెతుక్కుందనుకోండి మిమ్మల్ని ఇంద్రియాలకి లోను చేసేస్తుంది. ఇంద్రియాలకి ఏవి ఇష్టమో అటు ఎడుతుంది. కళ్ళెప్పుడు దేవాలయానికి వెళ్ళమనవు, టీవీ చూడమంటాయి. అటు తిరిగిందనుకోండి జన్మ వృధా అవుతుంది. మీరు ఈశ్వరుణ్ణి అందించారనుకోండి, దానికి తీసుకొచ్చి మీరు భాగవతాన్ని రామాయణాన్ని అందించడం మొదలుపెట్టారనుకోండి, చూశారా ఎంత పరీక్ష పెట్టేశారో హనుమ? వెంటనే ఒక పరీక్ష పెట్టారు. మనస్సుకు ఆధారం నేనని చెప్తున్నావు కదా, ఇంకోటి కూడా చెప్తే ఒప్పుకుంటావా చూస్తానన్నారు. అందుకని మీరు ఈశ్వరుణ్ణి అందించారనుకోండి, అది ఈశ్వరుడి వైపుకే తిరిగిందనుకోండి,
తిరిగితే ఏ వస్తువుని పట్టుకోవడం వల్ల మీరు ఉన్నతిని పొందుతారో. మనస్సుకి ఒక బలహీనత ఉంది, దాని తప్పు ఉండదు. మీరు రోజు భాగవతం అలవాటు చేశారనుకోండి, మీరు రోజు భాగవతం చదవకుండా పడుకోండి. అయ్యో ఇవాళ నేను భాగవతం చదవలేదు, ఇవాళ నేను భాగవతం చదవలేదు, ఏదో తప్పు చేశాను అంటుంది. మీరు భాగవతం 12 స్కంధాలు ఉత్సాహంగా చదవడం అలవాటు చేసుకున్నారనుకోండి, 12 స్కంధాలు అయిపోగానే అమ్మయ్య దిక్కుమాలను కూడా వదిలిపోయింది అనరు. భాగవతం చదివానండి అంటే ఎవరో ఏనంటాడు, ఒక 6గురిని పిలిచి చక్కగా బ్రాహ్మణులకు భోజనం పెట్టండి, భాగవతం చదివారు కదా అంటాడు. మీ ఇంట్లో అనుకోకుండా భాగవతం చదివారు, మీ ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగినాడు భోజనం పెట్టడం గొప్ప విషయం ఏమిటండి? 12 స్కంధముల భాగవతాన్ని ఈశ్వరుడు నా చేత చదివించాడండి, వచనమే. కానీ పోతన గారి భాగవతాన్ని వచనంలో చదివాను. 12 స్కంధములకు గుర్తుగా ఒక 12 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసుకుంటున్నాను. సాయంకాలం వచ్చి కోటేశ్వరారు భాగవతము యొక్క శ్రవణ ఫలితము లేదా పఠన ఫలితము అని ఒక గంట మాట్లాడవయా, నీకు అరవడం అలవాటు కదా అని మీరు అన్నారనుకోండి, ఎంత మార్పు వచ్చేసింది చూడండి మీ జీవితంలో. ఓ 12 మందికి భోజనం పెట్టారు, మీ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశారు, మీరు భగవత్ కథ వింటున్నారు. ఇక్కడతో వదిలేస్తుందా? భాగవతం చదివేసి అలా వదిలేయడం ఏంటి? రామాయణం కూడా చదువుదాం అంటారు. అని రామాయణం మంచిది ఎక్కడ దొరుకుతుందండి? వ్యాఖ్యానం అని తిరుగుతారు. అనుకోకుండా రామాయణం అంటున్నారు. ఇవి చదవడం వల్ల మీరు ఎక్కడో ఏదో వెళ్ళి చెప్తుంటారు, ఎవరితోనో పంచుకుంటూ ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు. మీరు ఇవి చెయ్యండి, ఎంత మార్పు వచ్చేస్తుందో. మా రామచంద్రమూర్తి గారు చాలు గొప్ప సాక్ష్యం. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, దివాకర్ల వెంకటావధాని గారి సౌందర్యలహరి క్యాసెట్లు కోటేశ్వరారు అంటారు, లేకపోతే కోటేశ్వరారు ఫలానా గురువు గారండి ఆయన పుస్తకం అండి అంటారు. నిజంగా కాపవరం ఎంత సంస్కృతి కలిగిన గ్రామమో. కానీ ఇప్పుడు నేను కాపవరాన్ని పొగిడితే వేరేలా అనుకుంటాను. అందుకని నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే భగవంతుడితోటి అనుబంధం పెట్టుకోవడం. అందుచేత మీరు ఈశ్వరుణ్ణి అందించడం చేత మనస్సు ఉన్నతిని పొందుతుంది. ఆ ఉన్నతిని పొందడం, మీరు ఏ వస్తువు అందించాలో ఆ వస్తువు అందించాలి. అది హనుమ నేర్పుతారు. సర్వకాలముల యందు రాముణ్ణి అందించారు హనుమ మనస్సుకి. ఏ స్థితిని పొందారు? భవిష్యత్ బ్రహ్మ అయ్యారు, చిరంజీవి అయ్యారు. మీరు హనుమ పాదాలు పట్టుకుంటే హనుమ మీకు అదే అందిస్తారు. మనోజవం, మీ మనస్సుకి జవమును అందించగలిగిన వస్తువుని మీకు ఇస్తారు. సో అందుచేత చాలా టైము మనోజవంకే అయిపోయింది. మనోజవం మారుతతుల్య వేగం, ఇదో గమ్మత్తైన మాట. మారుత అంటే వాయువు, తుల్య వేగం ఆయనతో సమానమైనటువంటి గాలితో తుల్యమైన వేగము కలిగినటువంటి వాడు. ఆల్ రైట్, ఏమవుతుందండి దానివల్ల? ఏమిటి ప్రయోజనం? వాయువు ఎంత వేగంగా వెడుతుంది అంటే ఎవరని చెప్పలేము, అంత వేగంగా వెళ్ళిపోతుంది గాలి. గాలి కన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటిది ఏది? మనస్సు. గాలి కన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి మనస్సు వెళ్ళకూడని చోట్లకు అన్నింటికీ వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను అలా వెడుతున్న వాడివని గుర్తించగలిగిన వాడు ప్రపంచమునందు వేరొకడు ఉండడో. జ్ఞాపకం పెట్టుకో. నువ్వు వెళ్ళకూడని ప్రదేశానికి శరీరంతో వెళ్ళావనుకో, మందలించే పెద్దలు కనబడితే మందలిస్తారు, అయ్యా ఎందుకురా ఇలాంటి చోట్ల తిరుగుతావు అని అడుగుతాడు. కానీ నువ్వు దేవాలయంలో కూర్చున్నావు, మనస్సుతో వ్యభిచారం చేస్తున్నావు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ఆవిడ వ్యభిచారం చేస్తుండేది, ఎదురుగుండా ఇంట్లో ఒక సాధు పురుషుడు ఉంటుండేవాడు. ఈ వ్యభిచారిని అనుకునేది, చూడరా తెల్లవారుజామున లేచాడు, గంగకి వెళ్ళాడు, స్నానం చేశాడు, హాయిగా పూజ చేసుకుంటున్నాడు, శిష్యులు వస్తారు, వాళ్ళందరికీ బ్రహ్మసూత్రాలు చెప్తాడు, వేదం చెప్తాడు, భగవత్కర చెప్తాడు, సాయంకాలం అవుతుంది భజన చేస్తాడు, హాయిగా ఇంత ప్రసాదం తింటాడు, పడుకుంటాడు. ఎంత అదృష్టవంతుడు, నా జన్మ ఉంది, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన జన్మ? ఓ గంగకి వెళ్ళనా? ఎక్కడికెడతాను? ఎప్పుడు ఏ విటుడు వస్తాడా అని చూస్తాను, ఈ జన్మ ఇలాగే పాడైపోయింది కదా అనుకునేది. ఆయన అనుకునేవాడు, అదిగో చూసావా వచ్చేసాడు కారులో ఎవడో, అయిపోయాడు, సాలిగుట్లో చిక్కుకుపోయాడు, వీడు భ్రష్టుడైపోతాడు అని. ఎవరు వస్తున్నారో ఎవరెడుతున్నారో ఇవన్నీ ఆయన కిటికీలోంచి చూస్తుండేవాడు. ఇద్దరి శరీరాలు పడిపోయాయి. ఆవిడ్ని తీసుకెళ్ళడానికి ఈశ్వరుని యొక్క దూతలు వచ్చారు, ఈయన్ని తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చారు. అదేమిటండి, నేనేమో కాషాయం కట్టుకుని ఇంత కష్టపడ్డాను, ఇంత అల్లరి చేశాను, ఇంత ధ్యానం చేశాను, నాకు యమదూతలు వచ్చారు, వ్యభిచారిణిని తీసుకెళ్ళడానికి ఈశ్వర దూతలు వచ్చారు, తేడా ఏమని అడిగాడు. అడిగితే, అయ్యా శరీరము వ్యభిచార గృహంలో ఉన్న మనస్సు భగవంతుని యందుంది, నీ యొక్క శరీరము పూజాగృహంలో ఉన్న నీ మనస్సు వ్యభిచార గృహంలో ఉంది. మనస్సు కౌంట్, మనస్సుని తిప్పడానికి పూజ. అందుకే సహస్రనామం నమః 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 నమః. ఎందుకు? మనస్సుని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎక్సర్సైజ్ అది. మీ మనస్సు ఎక్కడ కూర్చున్నా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళగలిగిన స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మీరు అభ్యున్నతిని పొందినట్టు.
మీరు గుళ్ళోకి వెళ్ళి కూర్చున్న దిక్కుమాలిన కబుర్లే చెప్పి, ఓ ఫంక్షన్కి వెళ్ళినా కబుర్లే చెప్పి, అసలు మీకు మౌనం లేదు, ఈశ్వరుడి గురించి ఆలోచన లేదు, ధ్యానం లేదు. సదాశివ బ్రహ్మేంద్ర యోగి అస్తమానం భగవత్ కథలే చెప్పేవారు. చెప్తున్నా కూడా ఎక్కువ అదే మాట్లాడుతున్నారని గురువు గారికి ఫిర్యాదు చేస్తే గురువులు అన్నారు, నువ్వు అసలు మౌనం పాటించవా అన్నారు. జీవితంలో మాట్లాడన్నారు సదాశివ బ్రహ్మేంద్ర యోగి, ఇక మాట్లాడలేదు. సో ఎందుకు చెప్తున్నానంటే మనస్సు అనేటటువంటిది అంత ప్రధానం. మీరు మనస్సుతో ఏం చేస్తున్నారు అన్నది ఎవరికీ తెలియదు. నేను ఇంత భగవత్కథ చెప్పచ్చు, మీరందరూ ఏమనుకుంటారు, కోటేశ్వరరావు గారు అంతటి పుణ్యాత్ముడు ఎక్కడున్నాడండి అని నేను వస్తుంటే నాకు నమస్కారాలు చేస్తారు. కానీ నేను మనస్సుతో ఏ పాపకార్యాలు చేస్తున్నానో మీకు ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికి తెలియదు. అంటే దిక్కుమాలనాడా నువ్వు అలాంటి పనులు చేస్తున్నావా అని అనకండి. అంటే ఒక ఉదాహరణ, నీచోపమానం వేరొకరి మీద పెట్టకూడదు కాబట్టి నా మీద పెట్టుకున్నాను. ఒకవేళ నా యందు అటువంటి పాపములు ఏమైనా ఉంటే అటువంటివి చేయకుండా నన్ను స్వామి ఉద్ధరించుగాక, తప్పని చేస్తున్నానని చెప్పట్లేదు. నీచోపమానం వేరొకరి మీద పెట్టకూడదు, అందుకుని నా మీద పెట్టుకుంటాను. సరే, అందుచేత ఇది ఎవరు పసిగట్టగలరు? పసిగట్టలేరు. మనస్సు వేగము అంత తొందరగా వెళ్ళిపోతుంటుంది, నీకే తెలీదు నీ మనస్సు వెళ్ళిపోతుంది అక్కడికి. అందుకని దీన్ని ఉద్ధరించగలిగిన వారు హనుమ దిద్దగలరు. తరువాతది మరుతతుల్య వేగం, చాలా గాలి అంత వేగంతో వెడతారట. ఎవరు? హనుమ వెడతారు. అయితే హనుమ అంత వేగంగా వెడతారు, వాట్ ఇఫ్ మీకేమిటి ప్రయోజనం? ఎందుకు మీకేమిటి కలిసి వస్తుంది చెప్పండి? హనుమ వాయువంత వేగంతో వెడతారండి, అది మీరు చెప్పారు. అయ్యా నువ్వు వాయువంత వేగంతో వెళ్ళగలిగిన వాడవు, దానివల్ల మీకేమిటి ప్రయోజనం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి ఓ 100 డిగ్రీలు జ్వరం వచ్చింది అనుకోండి. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, ఏం పర్వాలేదే పక్క సందులోనే కదా హాస్పిటల్, కాస్త గాలి చల్లగా ఉంది వెళ్ళొస్తానని చెప్పి ఏదో లుంగి కట్టుకుని మెల్లిగా నీరసంగా పక్క సందులోకి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కుని వస్తూ కాస్త ఏదొరగారింట్లోనో కాసేపు 4 కబుర్లు చెప్పుకుని కూడా వచ్చేస్తాడు. ఎందుకని అంటే 100 డిగ్రీల జ్వరమే కాబట్టి. అదే వ్యక్తికి డీహైడ్రేషన్ వచ్చిందనుకోండి, అంటే ఒంట్లో నీరు నిలబట్టలేదనుకోండి, అతిసారంలో నీరు వెళ్ళిపోతుంది. అప్పుడు నడిపిస్తారా? నడిపించరు, రిక్షా ఎక్కించి తీసుకెడతారు. అంతేగాని పక్క ఆయన ఏమంటే మా ఆయనకి అతిసారంగా ఉంది అంటే ఎందుకమ్మా రిక్షాలో వెళ్ళిపోవచ్చు అంటాడు. సపోజింగ్ హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే పక్కింటి ఆయన ఏమంటే మా వారికి హార్ట్ అటాక్ వచ్చేసింది, చెమటలు పట్టేస్తున్నాయి, గుండె నొప్పిని పడిపోయారు అన్నారనుకోండి, ఎంత రాయి లాంటి వాడైనా వెంటనే కారు పట్టుకొచ్చి పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అప్పుడు ఏమైంది? వేగము ప్రాణరక్షణమునందు ఉపకరణమైంది. ఆ కారులో తొందరగా వెళ్ళడం, మీరు ఆ టైంకి వచ్చారండి బతికారంటారు. ప్రాణరక్షణమునందు వేగము చాలా ముఖ్యము. ఉన్నది కదా వేగం అని చెప్పి దిక్కుమాలిన వాళ్ళందరినీ మనం రోడ్ల మీద చూస్తుంటామే, ఎందుకు వెళ్ళిపోతాడో తెలియదు. తూనీగా వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతే ఎవరి మీద పడిపోతాడు. కళ్ళు తెరిచేటప్పటికి వీడు ఉంటాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, ఎదురుకుండా వస్తున్నవాడు ఉంటాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో, ఏ పాపం లేకపోయినా సరే వాడికి. అలా వెళ్ళిపోయిందా వేగం? అది కాదు వేగం, ఒకరిని రక్షించడానికి పనికొచ్చేటటువంటి వేగము వేగము. మీరు అందుకే హనుమ వేగము దేనికి ఉపయోగపడుతుంది? మీరు రామాయణంలో జాగ్రత్తగా పరిశీలన చెయ్యండి. హనుమతో సమానముగా ఎగరగలిగిన వాళ్ళు ఉంటారు రామాయణంలో, కానీ ఎప్పుడెప్పుడు ప్రాణములు పెట్టాలన్నా ఉత్సాహంతో ఎగిరిపోయేవారు హనుమ ఒక్కరే. అందుకే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రామాయణంలో 2 సార్లు హనుమ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చారు యుద్ధకాండలో. ఒకసారి జాంబవంతుడు అన్నాడు, నువ్విప్పుడు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తే తప్ప రక్షించగలిగిన వాడు వేరొకడు లేడు, అది తీసుకురావాలి అన్నారు. ఈ సంజీవని పర్వతాన్ని ఓ 6 నెలలు పట్టుకొచ్చారనుకోండి హనుమ. అక్కడికి వెళ్ళి అడ్రస్ ఎక్కడో తెలియలేదండి, నేను వెతికి పట్టుకొచ్చానండి అని పట్టుకొచ్చారనుకోండి. 6 నెలల తర్వాత ఏముంటుంది అక్కడ? ఆ అస్త్రం చేత బంధింపబడిన వాళ్ళందరూ ప్రాణాలు వదిలేస్తారు కదా. ఇప్పుడు ఏది కావాలి? అత్యంత వేగము ప్రాణరక్షణమునకు ఉపయోగపడింది ఆయన వేగం. ఆయన వేగం 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ తల్లి దర్శనానికి ఉపయోగపడింది. ఆయనంత తొందరగా వెళ్ళి ఉండకపోతే అసలు సీతమ్మ ఉరిపోసుకున్నటువంటి ఘట్టములో రామకథ చెప్పి ప్రాణములు నిలబెట్టగలిగిన వాడు ఏడి చెట్టు మీద? ఆయన వెళ్ళారు కాబట్టి రక్షింపబడ్డాయి. ఆయనంత తొందరగా వెళ్ళి సంజీవని పర్వతాన్ని తెచ్చారు కాబట్టి వేల వానరములు, కోట్ల వానరములు బతికాయి. వేగము దేనికి పనికొస్తుంది? ఆయన వేగము నిన్ను రక్షించడానికి పనికొస్తుంది. ఉత్తర క్షణంలో ఇప్పుడే ఇక్కడే వస్తున్న కష్టం నుంచి నిన్ను ఉద్ధరించగలిగిన శక్తి వాయువేగముతో రాగలిగినటువంటి హనుమ నిన్ను ఆపద నుంచి పైకెక్కిస్తారు. వాడు వస్తాడు, కానీ ఏం ప్రయోజనం?
పోతన గారు అంటారు కృతఘ్నావళి బంధుత్వంబులు అంటారు. వాడొకడికి ఉపకారం చెయ్యడు, ఉపకారం చేసిన వాణ్ణి కూడా చూసి తల తిప్పుకుని వెళ్ళిపోతాడు. అలాంటి వాడితో నీకు బంధుత్వం ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి?